సిక్స్ టీవీ నేను సంజన ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో ఆయన ఏ విధంగా ముందుకెళ్తున్నారో వారి మాటలను తెలుసుకునే ప్రయత్నించారు. నమస్తే సార్, ముందుగా ఎలా ఉన్నారు? ప్రచారం ఎలా జరుగుతోంది? అసలు చాలా అద్భుతంగా ప్రజల నుంచి మా ప్రచారానికి స్పందన లభిస్తా ఉంది. నిన్ననే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, నేను కలిసి ప్రచార కార్యక్రమం చేపడితే ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ప్రజలు స్పందించి బహిరంగ సభను విజయవంతం చేసిన తీరు రాష్ట్రమంతా చూసినారు. రాష్ట్రంలో రాజంపేటలోనే కాదు, రాష్ట్రమంతా ఇదే రీతిలో స్పందన ఉంది. ఆ స్పందనను మేము కార్యకర్తల సహకారంతో, బూత్ కమిటీ సభ్యుల సహకారంతో ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని విజయపదంలో నడిపించడానికి కృషి చేస్తున్నాం. సో గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికలు చాలా క్లిష్టమైనవి. అటు మూడు పార్టీల అలయన్స్ ఉంది, అటు వైసీపీ ఉంది. సో ఏ విధంగా ఉండబోతోంది అసలు ఎన్నికల వారు? మూడు పార్టీల్లో ఉండే సానుభూతి పనులు, మూడు పార్టీల కార్యకర్తలు, మూడు పార్టీల నాయకులు కలిసి ఎందుకు ఒక్కటైనారంటే అధికార పార్టీ దురాగతాలు ఏ రేంజ్ లో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ మూడు పార్టీల నాయకులకు రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ తోడైనారు. రాబోయే 10 రోజుల్లో రాష్ట్రమంతా ఏకపక్ష ఎన్నికలు జరిగి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే దిశగా కూటమి అభ్యర్థులు దాదాపుగా అందరూ, కొన్ని చోట్ల తప్ప దాదాపుగా అందరూ విజయం సాధిస్తారు. సో మనం చూసుకున్నట్టయితే కడప అనేది వైసీపీ కంచుకోట. ఈ నేపథ్యంలో ఆ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందని మీరు అనుకుంటున్నారా టీడీపీ? ఖచ్చితంగా కడప జిల్లాలో ఈసారి టీడీపీ అద్భుతమైన ఫలితాలు సాధిస్తుంది. ఒకానొక సందర్భంలో 11 స్థానాలకు గాను 9 స్థానాలు సాధించిన చరిత్ర టీడీపీకి ఉంది. కడప ఏ ఒక్కరి కంచుకోట కాదు. కొన్నిసార్లు అటు ఇటుగా ఫలితాలు వచ్చినాయి. కడప 11 స్థానాలకు గాను 9 స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు ఉండిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది. ఓకే, సో ప్రధానంగా ఇక్కడ రాజంపేటలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, అసలు వాటి మీద ఏ విధంగా మీరు దృష్టి తీసుకోకపోతే? రాజంపేట ప్రజలకు ఈ 5 ఏళ్లలో తీవ్రమైన అన్యాయం జరిగింది. ప్రతి పార్లమెంటు కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా చేస్తామని చెప్పి రాజంపేటకు తీవ్రమైన అన్యాయం చేసినారు. ఆ అన్యాయాన్ని సరిదిద్దుతామని నిన్న మేము పబ్లిక్ కమిట్మెంట్ ఇచ్చినాము. దానికి మేము కట్టుబడి ఉంటాము. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత శాస్త్రీయ పద్ధతిలో విభజన జరిపి మేము ఇప్పుడు ఉన్నటువంటి జిల్లాలకు గాని ఎక్కడా నష్టం జరగకుండా రాజంపేటను జిల్లా కేంద్రం చేసి పోగొట్టుకున్న మెడికల్ కళాశాలను తెప్పించుకోవడంలో గాని, తెగిపోయిన డ్యాంలను కట్టించుకోవడంలో గాని, నిర్లక్ష్యానికి గురైన నందలూరు లోకో షెడ్డును గాని, రాజంపేట రైల్వే స్టేషన్ ను గాని పునరుద్ధరించుకోవడంలో గాని, లేదా అండర్ పాస్ రోడ్డు డెవలప్ చేసుకోవడంలో గాని, 4 గోడల మధ్యన కూర్చొని అసైన్మెంట్ కమిటీ సమావేశాలు జరిపి భూములన్నీ పేదల నుంచి లాక్కొని వాళ్లకు నిలువ నీడ లేకుండా, వాళ్లకు వ్యవసాయ ఉపాధి లేకుండా చేసేసిన విధానాన్ని మేము తప్పుపడుతూ బహిరంగ ప్రదేశాల్లో అసైన్మెంట్ కమిటీ సమావేశాలు జరిపి పబ్లిక్ నందరినీ కూర్చోబెట్టి భూములు న్యాయబద్ధంగా ఎవరి వాళ్లకు వచ్చేటట్లు చేయడం, ఇటువంటి అజెండాతో మేము ముందుకు పోతా ఉన్నాం. ఈ విధంగా రాజంపేటను మేము అభివృద్ధి చేయబోతా ఉన్నాం. సో ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు అసలు? రాజంపేట ప్రజలు ఇదే జిల్లా కావాలని కోరుకున్నారు, దాన్ని మేము ఇవ్వబోతున్నాం. సో ఈ ప్రపోజల్ ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉంది రాజంపేటని జిల్లాగా తీసుకోమని చెప్పేసి. ఎందుకని ఇది డిలే అవుతూ వస్తుంది అసలు? గత ప్రభుత్వం వాళ్ళ సొంత వ్యాపారాల కోసం దీన్ని నిర్లక్ష్యం చేసినారు. వ్యాపారం కోసం ఇక్కడ జిల్లా లేకుండా చేసినారు. వ్యాపారం కోసం ప్రాజెక్టులు తెగిపోయేటట్లు చేసినారు. వాళ్ళ సొంత లాభం చూసుకున్నారు. ఆ కారణంగానే నిర్లక్ష్యానికి గురైన రాజంపేటకు జరిగిన అన్యాయాన్ని మేము మా తెలుగుదేశం పార్టీ జెండా నీడలో అన్ని సరిదిద్దుతాం. సో గత ప్రభుత్వం నీడలో అందరూ కష్టాలు పడ్డారు, తిరిగి మళ్ళీ వైసీపీకి బుద్ధి చెప్తారు. సో మళ్ళీ టీడీపీకి ఆహ్వానిస్తారని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఆహ్వానం పలికేసినారు. దానికి నిన్నటి సభే నిదర్శనం. ప్రజలు ఏ రోజు పోలింగ్ జరుగుతుంది అని కాచుకొని ఉన్నారు. రాష్ట్రం అంతా ఏకపక్ష పోలింగ్. సో మీకేంటి ఏ విధమైన కాన్ఫిడెన్స్ అసలు మీరు గెలుస్తారు? ప్రజాస్పందన మేము కళ్ళారా చూస్తున్నాం, ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటున్నాం కాబట్టి మాకు స్పష్టంగా అర్థం అవుతా ఉంది, కనిపిస్తా ఉంది. సో మీరేం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పటి వరకు వీళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇఫ్ మీరు 2024లో మీరు అధికారంలోకి వస్తే మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చేస్తారు? జిల్లా కేంద్రం చేస్తాం, ప్రాజెక్టులు కట్టిస్తాం,
తెగిపోయిన ప్రాజెక్టులు అన్నమయ్య, పించ, మెడికల్ కాలేజీ తెప్పిస్తాం. నందలూరు లోకో షెడ్ ను, రాజంపేట రైల్వే స్టేషన్ ను నిర్లక్ష్యానికి గురైనాయి కాబట్టి వాటిని పునరుద్ధరిస్తాం. మెడికల్ కాలేజీ వస్తే నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కలుగుతుంది. భూములు పేదల నుంచి, పేదలకు చెందిన భూములు, వాళ్ళ అనుభవంలో ఉండే భూములు, వాళ్ళ ఆధీనంలో ఉండే భూములు మేము కాపాడుతాం, వాళ్లకు రక్షణ కల్పిస్తాం. సో మనం చూసుకున్నట్టయితే వై నాట్ 175 నినాదంతో జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధం సంసిద్ధం, అసలు యుద్ధం ఏ విధంగా ఉండబోతోంది? మీరు చెప్పే వై నాట్ 175 నినాదం 6 నెలలు సంవత్సరం ముందర ఎప్పుడో ఆయన మీటింగ్లకు శ్రీకారం చుట్టుకున్నప్పుడు చెప్పినారు. ఈ పొద్దు వాళ్ళు ధైర్యంగా చెప్పలేకపోతున్నారంటే వాళ్లకు తత్వం బోధపడింది, వాళ్ళు వాస్తవాన్ని గ్రహించే పరిస్థితికి వచ్చినారు. ఇప్పుడు ఆ నినాదం పాతబడిపోయింది. ఆ నినాదాన్ని ఎవరూ మాట్లాడటం లే, వాళ్ళకి అర్థమైపోయింది. కొన్ని చోట్ల టీడీపీ క్యాడర్ లో బలమైన అభ్యర్థులు లేరు అని కూడా మాట వినిపిస్తోంది. దీనిపై మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు అధినేత ఎవరైతే సిబిఎన్ ఉన్నారో కొంతమందిని సరిగ్గా చూస్ చేసుకోలేదన్న మాటలు కూడా వినిపిస్తుంది. దీనిపై మీ కామెంట్ ఏంటి? పార్టీ బలంగా ఉంది, అభ్యర్థులు బలంగా ఉండారా లేదా అనేది మీకు ఎన్నికల రిజల్ట్ తర్వాత మీరే చూస్తారు. అభ్యర్థులతో పని లేదు. అభ్యర్థుల కాకుండా వ్యక్తికి సంబంధించింది కాకుండా పార్టీలకు సంబంధించి రాజకీయాలు ఈ రోజుల్లో మారిపోయినాయి. పార్టీ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి కొంచెం అటు ఇటు నిర్ణయాలు, ఎన్నో క్యాస్ట్ ఈక్వేషన్స్ చూడాలి, ప్రాంతాల ఈక్వేషన్లు చూడాలి, రకరకాల ఈక్వేషన్లు చూసి క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేసినప్పుడు కొంచెం అటు ఇటుగా ఉన్న పార్టీ బాగా స్ట్రాంగ్ గా ఉన్న కారణం దృష్ట్యా దాదాపుగా అందరూ విజయం సాధిస్తారు. సో గత ప్రభుత్వంతో పోల్చుకుంటే అభివృద్ధి కొంతమందికి అనేది సంక్షేమం అయితే అసలు ప్రాపర్ గా జరగలేదు అంది. సో టీడీపీ వస్తే ఏ విధంగా ఉండబోతోంది సార్? మేము సంక్షేమం చేస్తూనే రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాం. ఈ రోజు తెలుగుదేశం పార్టీ గెలవడం కాదు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవడం కాదు, మేము గెలుస్తాం. మా గెలుపు కంటే రాష్ట్రం గెలుపు ముఖ్యం, ప్రజల గెలుపు ముఖ్యం. చెదిరిపోయిన, శిథిలమైపోయిన రాష్ట్రాన్ని నిర్మించే దిశగా ఒకవైపున ప్రజా సంక్షేమం పట్ల మేము శ్రద్ధ వహిస్తూనే రాష్ట్రాన్ని పునర్నిర్మించే దిశగా ప్రతి అడుగు తెలుగుదేశం పార్టీ వేస్తుంది అనేది మేము చెప్పబోతున్నాం. చివరిగా 2024 ఎన్నికలకు సంబంధించి ప్రజాక్షేత్రంలోకి, ప్రజల మధ్యలోకి వెళ్తున్నారు మీరు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలకి, అభిమానులకి, కార్యకర్తలకి మీ మాటలో మీరేం చెప్తారు? ప్రజల భావనలను మనం అర్థం చేసుకున్నాం. పోలింగ్ కేంద్రాల వద్దకు పోయి ఓటర్ను ఓటు వేయించేది ముఖ్యం. అధికారుల తీరు గత ప్రభుత్వం ఒత్తిడి కారణంగా గతంలో ఉన్నంతగా ఇప్పుడు లేదు. వాళ్ళు కూడా మనలాగా మానవత్వం ఉన్న వాళ్లే. అధికారులు పూర్తిగా న్యాయబద్ధంగా వ్యవహరిస్తారు. మీరు ఈ విషయం గుర్తు పెట్టుకొని అధికారులు ఏ న్యాయబద్ధంగా పోలింగ్ జరపడానికి ప్రతి మనిషికి ప్రజాస్వామ్యబద్ధంగా బాసటగా నిలవబోతున్నారో అనేది మీరు ప్రజలకందరికీ వివరించి మీరు ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కోండి. కార్యకర్తలందరూ మన పార్టీ విజయ ఢంకా మోగిస్తుందనే సందేశం నేను కార్యకర్తలకు, ప్రజలకు ఇస్తున్నాను. విషింగ్ ఆల్ ది గుడ్ లక్ సార్. మొత్తానికి చూసుకుంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే టీడీపీ మళ్ళీ తిరిగి ప్రజలు పట్టం కడతారు, వైసీపీకి కాదు. సో వైసీపీ పాలనతో విసిగిపోయిన ప్రజలు మళ్ళీ తిరిగి టీడీపీకి పట్టం కడతారు అని చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. దట్స్ ఆల్ ఫర్ నౌ.